నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా మోకాల నొప్పులు. గతంలో మనం వృద్ధుల్లో చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు యువకుల్లో కూడా మనకు కనిపిస్తోంది. సో అసలు అలాంటి ఏంటి, ఎలా వస్తాయి, వాటికి పరిష్కారాలు ఏంటి? మనతో పాటు ఉన్నారు ఇవాళ స్టూడియోలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ విజయ్ కిషోర్ రెడ్డి గారు. సాయంతో మాట్లాడదాం. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారిని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా మోకాల నొప్పులు అసలు అంటే ఏంటి ఒకసారి బేసిక్గా చెప్తారా, ఎలా వస్తాయి? మోకాలు అనేది ఒక వెయిట్ బేరింగ్ జాయింట్ అనమాట. సో మోకాళ్ళు ఎందుకు మోకాళ్ళు వచ్చి ఒక కామన్ జాయింట్ మన హ్యూమన్ బీయింగ్లో చూస్తూ ఉంటే చాలా మందికి అవుట్ ఆఫ్ 50 అబౌవ్ 50 అవుట్ ఆఫ్ 5 ఇద్దరికైతే డెఫినెట్గా మోకాలు నొప్పులు మనం చూస్తూ ఉంటాం అనమాట. 5గురిలో ఇద్దరికి. సో ఎందుకు వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు మోకాలు అనేది ఒక వెయిట్ బేరింగ్ జాయింట్. ఇప్పుడు చూసారంటే మీరు మనకి షోల్డర్, ఎల్బో, రిస్ట్ ఇవన్నీ వెయిట్ షేరింగ్ జాయింట్స్ అనమాట. బట్ హిప్, నీ, యాంకిల్ అనేది వెయిట్ బేరింగ్ జాయింట్స్. దిస్ టేక్ ద లోడ్. ఈ మోకాలు అనేది లోడ్ని తీసుకుంటాయి అనమాట. వేరేస్ అప్పర్ లిమ్ జాయింట్స్ వచ్చి అవి లోడ్ని తీసుకోవన్నమాట. దే ఓన్లీ షేర్ దట్ జాయింట్. దిస్ ఇస్ బేర్ ద జాయింట్ వెయిట్ అనమాట. సో దట్ ఈస్ డిఫరెన్స్. అందుకని ఏమవుతుందంటే బికాస్ ఇట్ బేర్స్ ద లోడ్, వెయిట్ మోస్తాయి కాబట్టి మోకాళ్ళ లోపల ఈజీగా చిన్న చిన్న చేంజెస్ రావడం జరుగుతుంది అనమాట. యూజువల్గా 50 తర్వాతనే టైర్ అయితే ఎలా మీకు 30,000 కిలోమీటర్స్కి ఎలా వస్తుందో అలా మాత్రమే దేవుడు కూడా మనకు మంచి జాయింట్ మోకాలు అనేది 50 ఏళ్ళ వరకు ఇచ్చాడు అనమాట. 50 ఏళ్ళ తర్వాత బోనస్. సో మనం ఎంత మంచిగా మెయింటైన్ చేసామంటే అంత మంచిగా అవి వస్తాయి. మనం మంచిగా మెయింటైన్ చేయలేదంటే దెన్ ఇట్ విల్ గివ్ ట్రబుల్ ఆఫ్టర్ 50. కానీ మంచిగా మెయింటైన్ చేయడం అంటే చాలా మందికి ఏంటో తెలియదు సార్. అదే మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం అనమాట. ఓకే, ఎలా మంచిగా మెయింటైన్ చేసుకోవాలా అనేది ఫస్ట్ మనం చూస్తే ఇప్పుడు యువకుల్లో కానీ వృద్ధుల్లో కానీ మెయిన్గా వచ్చేకాడికి ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెయిట్ అనమాట. ఈ వెయిట్ అనేది మన హైట్కి మన వెయిట్ కరెక్ట్గా లేకపోతే దట్ మీన్స్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ద జాయింట్. అంటే మనం దానికి మంచిగా మనం గుర్తించలేదని అర్థం అనమాట. మన హైట్ కన్నా మన వెయిట్ ఎక్కువ ఉందంటే ఇంకా డెఫినెట్గా దాని మీద మనం ఎక్కువ ప్రెషర్ పెడతాం అనమాట. ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం నడిచేటప్పుడు, మనం మెట్లెక్కేటప్పుడు, మనం కింద కూర్చొని పైకి లేసేటప్పుడు వేర్ అండ్ టేర్ ఎక్కువ అవుతుంది. ఆ వేర్ అండ్ టేర్ ఎక్కువ అవడం వల్ల స్లోగా ఆర్థరైటిస్ చేంజెస్ వస్తుంది. కంప్లీట్గా మోకాలు అనేది వంగిపోవడం జరుగుతుంది. తద్వారా నడవడమే కష్టమైపోతుంది. సార్ ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా ఆస్టియో ఆర్థరైటిస్ పర్టికులర్ ఈ డిసీజ్ ఏంటది, అది అంటే ఏంటి? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక ఏజ్ రిలేటెడ్ డీజనరేటెడ్ డిసీజ్ అనమాట. అంటే ఏజ్ మూలంగా వచ్చే ఒక ప్రాబ్లం అనమాట. దేర్ ఆర్ డిఫరెంట్ ఆర్థరైటిస్ లైక్ రిమటాయిడ్ ఆర్థరైటిస్, అది యూకోలో వస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది చర్మ వ్యాధుల వల్ల వచ్చే ఆర్థరైటిస్. ఇలా చాలా రకాల ఆర్థరైటిస్ ఉంది. బట్ ముఖ్యంగా మనం చూసేది ఆర్థరైటిస్ వచ్చి ఆస్టియో ఆర్థరైటిస్. ఇది వచ్చి ఒక డీజనరేటివ్ ఆర్థరైటిస్. అంటే ఏజ్ వల్ల వచ్చే ఇప్పుడు చూసారంటే మీరు 10 yearsలో బాడీ ఒక రకంగా ఉంటుంది, 20, 30, 40లో ఒక రకంగా ఉంటుంది. వెరస్ అబౌవ్ 50 ద బాడీ చేంజెస్. యూ గెట్ ఎ వైట్ హెయిర్స్, యూ డోంట్ సీ ప్రాపర్లీ, యూ అండర్గో క్యాటరాక్ట్, తర్వాత చెవు వినపడదు, చెవు మెషిన్ పెట్టుకుని అట్లా మాత్రమే మోకాలు వచ్చేకాడికి మోకాలు వచ్చి ఒక 50 సంవత్సరాల వరకు దేవుడు మంచిగా ఇచ్చాడు. 50 సంవత్సరాల తర్వాత చిన్న చిన్న లిటికేషన్స్ పెట్టాడు అనమాట. మీరు ప్రతిసారి 50 అంటే అదొక పారామీటర్ లాగా. ఎందుకంటే ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే ఒక 40 వచ్చే కాడికి యూ హ్యావ్ టు బి అలర్ట్. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ జాయింట్. ఎలా రెస్పెక్ట్ ఇస్తామంటే వెయిట్ తగ్గించడం, నడవడమే ఎక్సర్సైజ్ కాదు, మోకాలకి తనిగా ఎక్సర్సైజ్ ఉంటాయన్నమాట. మోకాలు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం రోజు 15 minutes మార్నింగ్, 15 minutes ఈవినింగ్ చేశారంటే స్ట్రెంథనింగ్ వచ్చిన తర్వాత నడవడం బెటర్ అనమాట. ఓన్లీ నేను నడుస్తాను, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నాకు మోకాలు నొప్పులు తగ్గిపోతాయంటే దట్స్ నాట్ రియలీ కరెక్ట్. అట్లా కొంతమంది అంటారు నేను డైలీ వాకింగ్ అయితే చేస్తాను కానీ నాకైనా మోకాలు నొప్పులు ఉన్నాయి. సో అది అట్లా ఉండదు అనమాట. సో డెఫినెట్గా వెయిట్ రెడ్యూస్ చేస్తూ స్ట్రెంథనింగ్ చేస్తూ, ఇప్పుడు రన్నింగ్, జాగింగ్ అనేది ఒక హై ఇంపాక్ట్ వర్కౌట్ అనమాట ఫర్ ఎనీ గివెన్ జాయింట్. బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే, బాడీ వెయిట్ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ చేయొచ్చు. లో ఇంపాక్ట్ వర్కౌట్ అనేది వచ్చి ఒక సైక్లింగ్, ఒక స్విమ్మింగ్,
ఇవన్నీ ఒక లో ఇంపాక్ట్ వర్కౌట్స్. ఒక్కసారి మీ వెయిట్ కొంచెం ఎక్కువగా ఉంది అంటే డెఫినెట్గా ఈ లో ఇంపాక్ట్ వర్కౌట్స్ని చూస్ చేసుకునేది బెస్ట్ అనమాట. ఒకసారి మన వెయిట్ తక్కువ అయిన తర్వాత యూ కెన్ స్లోలీ ఇంక్రీజ్ యువర్ వర్కౌట్ లెవెల్స్. ఓకే. అండ్ వాకింగ్ జాగింగ్తో పాటు కొంతమంది చూసాను నేను, మెయిన్గా వ్యవసాయం చేసే వాళ్ళు ఒక మాట మాట్లాడతారండి, ఇది నిజమా కాదా? మేము అగ్రికల్చర్ చేస్తుంటాం, నేను వ్యవసాయం చేస్తుంటాం, రోజు వంగుతుంటాం, లేస్తుంటాం, ఎనఫ్ ఎక్సర్సైజ్ అవసరం లేదంటారు. ఈజ్ ఇట్ ఓకే? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అప్పట్లో ఆహారం వేరేగా ఉండేది, ఇప్పట్లో ఆహారం తీసుకునేది వేరేగా ఉంది. లాట్ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఆర్డరింగ్ నవ్ డేస్, వీఆర్ లైక్ స్టోరింగ్ ద ఫుడ్, ఇదంతా ఉందన్నమాట. అప్పట్లో వాళ్ళు పనిచేసేది, వాళ్ళు తినేది అంతా ఫ్రెష్ ఫుడ్ అంతా తినేవాళ్ళు, దానివల్ల స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వాళ్ళకి ఆటోమేటిక్గా జరిగేటివి. ఇప్పుడు అట్లాంటి ఎక్సర్సైజ్లు అంతా కష్టంగా ఉంది చేసేది రెగ్యులర్ లైఫ్లో చూస్తూ ఉంటే. సెడెంటరీ లైఫ్, ఇఫ్ యూ సీ లైక్ ఇప్పుడు ఐటీ క్రౌడ్ని చూస్తా అంటే 12 hours దే సిట్. నౌ సిట్టింగ్ ఇస్ అ న్యూ స్మోకింగ్. కూర్చోవడం ఈ సెంటెన్స్ బాగుంది సార్. Yeah, it is realistic. If you see any advanced countries now, this is the mantra. Sitting is a new smoking. మీరు ఒక 12 గంటలు కూర్చునే వాళ్ళని ఈరోజు చాలా మంది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఐటీ క్రౌడ్ కానివ్వండి, ఈవెన్ మై ఫ్రెండ్ ఫిజిషియన్స్ హూ సీస్ 100 patients in a day, by just sitting and seeing, it is not good for your joints. Respect చేయట్లేదు జాయింట్ అనమాట. యూఆర్ అబ్యూజింగ్ యువర్ జాయింట్స్. సో ఎవ్రీ 20 minutes ఒకసారి లేయడం, అలా తిరగడం, వచ్చి కూర్చోవడం, నీ బెండింగ్ స్ట్రైట్నింగ్ చేయడం, యాంకిల్ పంప్స్ చేయడం, ఇవన్నీ చాలా అవసరం అనమాట. అలానే 12 hours 10 hours కూర్చుంటే డెఫినెట్లీ జాయింట్ విల్ గెట్ వేర్ అండ్ టేర్ ఫాస్ట్. ఈవెన్ యువర్ యంగర్, ఈవెన్ యువకుల్లో కూడా మన ఐటీ క్రౌడ్ చాలా మంది చూస్తుంటాం, ఐ హ్యావ్ నీ పెయిన్, నెక్ పెయిన్. వై? యూ సిట్ ఫర్ లాంగ్ డ్యూరేషన్, 12 hours 10 hours ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్, దెన్ యూ ట్రై టు సిట్ 90 degrees కూర్చోవడం. ఆ 90 degrees కూర్చోవడం వల్ల వేర్ అండ్ టేర్ నీ జాయింట్లో ఫాస్ట్గా రావడం జరిగింది. కానీ సిట్టింగ్ అండ్ స్మోకింగ్ ప్రాస కోసమే వాడారా? నిజంగా అంత ఎఫెక్టివ్ అంటారా? ఇట్ ఈస్ స్మోకింగ్ ఎట్లా డేంజరస్ హ్యాబిట్ కదా, నిజంగానే అంత ఎఫెక్ట్ ఉంటుందంటారా అన్ని గంటలు కూర్చుంటే డెఫినెట్ గా జాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది. సో అట్లీస్ట్ వ్యూయర్స్ హు ఆర్ సీయింగ్, మీరు ఎవరైతే కూర్చుంటారో 12 hours, డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. ఎవ్రీ 30 minutes వన్స్ ఒకసారి లేయడం, ఒక 5 minutes వాక్ చేసి కూర్చోవడం మంచిదని నా ఉద్దేశం. అంటే ఇవన్నీ చెప్తూ ఉంటే బాగానే అనిపిస్తాయి, చెయ్యాలి అనిపిస్తుంటుంది. మరి దీన్ని ఇండియన్ సైకాలజీ అందామా లేకపోతే ఇంకేమంటారో తెలియదు, కానీ బాగానే ఉన్నాను కదా, ఇప్పటికైతే పెయిన్ ఏం లేదు కదా, ఐఎమ్ హ్యాపీ అని చేయడం మానేస్తారు, లేదా ఒక 3 రోజులు స్టార్ట్ చేస్తారు, తర్వాత ఆగిపోతుంది. అంటే ఏదైనా అయితే తప్ప, ఇట్లా మీలా డాక్టర్ల దగ్గరికి వస్తే తప్ప చేయరు అంతే. లైక్ దెర్ ఇస్ అ వర్డ్ సేయింగ్, లైక్ క్వీన్ ఎలిజబెత్ యూస్ చేస్తారు, గుడ్ లైఫ్ ఇస్ ఆల్వేస్ హార్డ్. మనకు మంచి లైఫ్ కావాలంటే మనం మంచి మోకాలు ఎక్సర్సైజ్ చేయాలా, మోకాలు మంచిగా రావాలంటే మోకాలు ఎక్సర్సైజ్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అండ్ వెయిట్ రిడక్షన్ చేయాలి. మనం ఈరోజు మంచిగా ఉందాం, ఓకే ఈరోజు మంచిగా ఉందంటే ఆ రోజు వరకు మంచిగా ఉంటుంది, బట్ ఫ్యూచర్లో అలానే వదిలేస్తే ఆ పెద్దదై ప్రాబ్లం చాలా పెద్దదై ఆపరేషన్ వరకు వెళ్ళేదానికి ఆప్షన్ ఉంది. ఇప్పటికిప్పుడు మీరు మంచి మోకాలు ఎక్సర్సైజ్ అంటే ఏం చేయమని చెప్తారు? ఒక 2-3 చిన్నగా. ఇప్పుడు మనం కూర్చోన్నాం అనమాట, మనం ఈ పొజిషన్లో కూర్చోన్నాం, 90 degrees మన నీ జాయింట్ ఉందన్నమాట, దీన్ని స్ట్రైట్ చేయడం, అట్లే హోల్డ్ చేయడం అనమాట ఒక 5 seconds, దెన్ అగైన్ బెండ్ అండ్ అగైన్ స్లోలీ ఎక్స్టెండ్. ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అనమాట. ఇప్పుడు మీరు కూర్చోంటారు అనమాట, చాలాసేపు కూర్చోంటారు, యూ కెన్ జస్ట్ డూ ఎక్స్టెండ్ బెండ్. దిస్ ఇస్ అ గుడ్ ఎక్సర్సైజ్. యాంకిల్ పంప్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఫ్లైట్లో ఒకటే టైంలో వచ్చి 10 hours ట్రావెల్ చేయడం, 8 hours ట్రావెల్ చేయడం, అండ్ దెన్ దే రియలైజ్ లైక్ వాళ్ళకి నీ జాయింట్ కానీ లెగ్లో స్వెల్లింగ్ రావడం. సో ఇదంతా స్లోగా స్టార్ట్ అవుతాయి అనమాట. సో అన్ని అరికట్టాలంటే డెఫినెట్గా మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అగైన్ ఐమ్ ఆస్కింగ్, ఇక ఇంతకుముందు 50 అన్నారు కానీ ఇప్పుడు 25-30 వాళ్ళలో కూడా మనం చూస్తున్నాం మోకాల నొప్పులు అంటే బాధ అనిపిస్తుంది వాళ్ళు చెప్పగానే. సో ఈ సిట్టింగ్ ఒకటే ప్రాబ్లమా లేకపోతే ఇంకేమైనా? యువకుల్లో చూస్తే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే వాళ్ళకి లిగమెంట్ ఇంజురీస్, కుషన్ ఇంజురీస్, మెనిస్కల్ ఇంజురీస్, కార్టిలేజ్ ఇంజురీస్, ఇవన్నీ అవుతూ ఉంటాయి అనమాట. ఇవి ఎందుకు అవుతాయి అంటే వీళ్ళు BMI, బాడీ మాస్ ఇండెక్స్ కరెక్ట్గా పెట్టుకోకుండా, అంటే కొంచెం స్థూలకాయంతో ఎప్పుడు ఆడకుండా టక్కన ఒక రోజు వెళ్ళి ఆడేసి వస్తారనమాట. ఆ టైంలో వీళ్ళకి ఇంజురీస్ అవుతాయి. ముఖ్యంగా కామన్గా చూసేది అనమాట. అదే వాళ్ళు స్ట్రెంగ్తన్ చేసి లోపలికి వెళ్ళి ఆడి మళ్ళీ బయట వస్తే యూజువల్గా ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట.
ప్రిపరేషన్ లేకుండా లోపల వెళ్ళి ఆడి వచ్చినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఓకే. వీటిని వీళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల చిన్న ప్రాబ్లము అట్లే పెద్ద ప్రాబ్లంగా చేసుకోవడం, ఆ పెద్ద ప్రాబ్లం ఆర్థరైటిస్గా మారడం, తర్వాత వాళ్ళకి పెద్ద సర్జరీస్ అవసరం అవడం, ఇది సీక్వెన్స్ అనమాట మామూలుగా యువకుల్లో జరిగేది. ఇవి చాలా వరకు అరికట్టచ్చు, స్ట్రెంగ్త్ చేసి తర్వాత గేమ్ లోపలికి వెళ్ళేది దీనికి గుడ్ ఆప్షన్ అనమాట. రెండోది వాళ్ళ చేతుల్లో లేనిది జెనెటికల్ డిజార్డర్స్, లైక్ నేను చెప్పినట్టు వాతం, రిమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇవి మన చేతిలో ఉండవు అనమాట. అవి మనము డెఫినెట్గా ఆ ప్రకారంగా ఏ అయితే వాటికి స్పెషలిస్టులు ఉంటారో, రిమటాయిడ్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటూ ఆ మెడికేషన్ తీసుకుంటే వాళ్ళు చాలా వరకు మంచిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది జెనెటిక్ కూడా వస్తుందా, తండ్రికి ఉంటే పిల్లాడికి ఇట్లా? అది చాలా కష్టం చెప్పడం. 1+1 is never 2 in medicine. ఫాదర్కి ఉంటే సన్కి రావాలని గ్యారంటీ లేదు, బట్ దేర్ ఆర్ ఛాన్సెస్. ఓకే. బట్ అంటే ఇంతకుముందు నేను అడిగిన దానికి రిలేటెడ్, మీరు ప్రాపర్ తిరుపతి అన్నారు, మనం తిరుపతి వెళ్ళాను, 7 కొండలు మెట్లు ఎక్కాం. 50 ఏళ్ళ పైబడ్డోళ్ళు 60 ఏళ్ళు ఫటాఫట్ చకాచక్ ఎక్కేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు ఈ 25-30 వీళ్ళందరూ ఉన్నారో ఆగుతూ 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 దమ్ము అని తర్వాత ఇవి నొప్పులతో కూర్చొని ఉంటున్నారు. అంటే అక్కడే కాదు, బట్ అక్కడ మనకు పర్టికులర్ కనిపించింది. ఇలా ఎక్కువ అవుతుంది యంగ్ పీపుల్లో ఆ నొప్పులు. చాలా కరెక్ట్గా చెప్పారు. సో అగైన్ నేను చెప్తున్నాను, 1+1 is not 2, 2 కాదనమాట. చాలా మంది యంగ్స్టర్స్ ఎవరికైతే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తుంది, కొండకెళ్ళినప్పుడు ఎవరికి ప్రాబ్లమ్ వస్తుంది, ఎవరైతే ప్రిపేర్ కాకుండా వస్తారు, ఎవరైతే వాకింగ్ ఎక్కువ చేయరు వాళ్ళకి గస్ వస్తుంది. ఎవరైతే ప్రాపర్గా వాళ్ళు డైలీ నడుస్తారో వాళ్ళకి కొండ ఎక్కడం చాలా సులభం. సో ఈవెన్ 50లో ఉండే వాళ్ళు చాలా మంది 10,000 స్టెప్స్ రోజుకి వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. సో అట్లా వాళ్ళు రోజు నడిచే వాళ్ళకి కొండ ఎక్కడం పెద్ద ఇది కాదనమాట. నడవకుండా ఎప్పుడో తిరుపతికి సంవత్సరానికి ఒక రోజు వచ్చి ఓకే కొండ ఈరోజు ఎక్కేద్దాం అంటే అప్పుడు కష్టం అవుతుంది. కరెక్ట్గా అది బాడీ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటే కొండ ఎక్కడం చాలా కష్టం. కొండ ఎక్కడం వల్ల బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే 3% ఎక్కువ, అంటే మన వెయిట్ 70 కేజీలు ఉంటే 70 × 3 అంత ఎక్కువ వెయిట్ జాయింట్ లోపల పడుతుంది అనమాట. సో యూఆర్ డ్యామేజింగ్ ద నీ. మనం ఎక్కువ ఆ జాయింట్ని ఇంకా డ్యామేజ్ చేస్తున్నాం, యూఆర్ అబ్యూజింగ్ ద నీ. సో దానికి డెఫినెట్గా వెయిట్ తక్కువ చేసి కొండ ఎక్కడం మంచిదని నా ఉద్దేశం. సో హైట్ వెయిట్ రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుకుంటున్న విషయం అయితే రీప్లేస్మెంట్, మోకాల్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ అనేది, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది కరెక్ట్ అంటారు, చేయించుకున్న వాళ్ళేమో లేదు, ఏం ఫలితం లేదంటారు, రకరకాలుగా వినబడుతుంటాయి ఒపీనియన్స్. మీరేం చెప్తారు? నీ రీప్లేస్మెంట్ వచ్చి ఇండియాలో గత 40 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పుడు చూసారంటే లాస్ట్ ఇయర్ ఇండియాలో ఒక 5 లక్షల నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ జరిగాయి. ఓకే, చాలా ఎక్కువ నెంబర్ ఇది. 5 లక్షల రీప్లేస్మెంట్ ఇన్ ఇండియా అంటే చాలా పెద్ద నెంబర్ అన్నమాట. గత మీరు డాక్టర్ గారు 1 సెకండ్ ఒకసారి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్, వెల్కమ్ బ్యాక్ డాక్టర్ గారు. రీప్లేస్మెంట్ గురించి చెప్తారా, నీ రీప్లేస్మెంట్ అండ్ రోబోటిక్ గురించి కూడా? ఇప్పుడు మనం చెప్తున్నాము నీ జాయింట్ రీప్లేస్మెంట్ వచ్చి ఇండియాలో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఒక 5 lakh నీ రీప్లేస్మెంట్ జరిగాయి అనమాట. క్వైట్ అ సక్సెస్ఫుల్ స్టోరీ బికాస్ ఆల్మోస్ట్ 92 to 93% దర్ ఆర్ సాటిస్ఫాక్టరీ. బట్ మీరు చూస్తూ ఉంటారు మీ బంధువుల్లో, మీ ఫ్రెండ్స్లో కొంతమంది నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు, ఇంకా కొంతమందిలో అసంతృప్తి ఉంది, కొంతమంది ఉంది. ఏమవుతుందంటే మన టెక్నికల్గా కన్వెన్షనల్ రీప్లేస్మెంట్స్ చేసేటప్పుడు మనం చాలా వరకు ఆ పొజిషన్ ఆఫ్ ది ఇంప్లాంట్స్ని ఒక్కోసారి కష్టం అనమాట కరెక్ట్గా పెట్టడం అనమాట. అదే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ విషయంకి వస్తే ఆ ఇంప్లాంట్స్ని కరెక్ట్గా పెట్టడం, ఆ ఎర్రర్ లేకుండా దాన్ని అమర్చడం ద్వారా దాని అలైన్మెంట్ కరెక్ట్గా ఉండడం, దాని మన్నిక ఎక్కువ రోజులు రావడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే దాని అవుట్కమ్ ఇప్పుడు సపోజ్ 25-30 ఇయర్స్కి వచ్చే జాయింట్ మనకు 35-40 ఇయర్స్కి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇది ఒక న్యూ మెథడాలజీ అనమాట. రీసెంట్గా కనీసం ఒక 3 years ఇండియాలో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం రోబోటిక్ రీప్లేస్మెంట్స్. దీనివల్ల డెఫినెట్గా అవుట్కమ్స్ అయితే చేంజ్ అయినాయి అనమాట. దానివల్ల తక్కువ ఇన్సిషన్ ఉండడం. యూజువల్గా మన నీ రీప్లేస్మెంట్ చూస్తే ఓపెన్